హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 2023 సెక్షన్ 173 గురించి చూద్దాం. ఈ సెక్షన్ 173 అనేది ఎఫ్ఐఆర్ నమోదు గురించి తెలియజేయడం జరుగుతుంది. గతంలో సెక్షన్ 154 సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ నమోదు ఏ విధంగా చేయాలనే దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్ నమోదు అనేది సెక్షన్ 154లో ఎవరైతే ఒక బాధిత వ్యక్తి ఉన్నాడో అతని స్టేషన్కి వచ్చి తన యొక్క జరిగిన ఇబ్బందిని వ్రాతపూర్వకంగా కానీ లేకపోతే ఓరల్గా కానీ చెప్పి రాయించుకోవడం కానీ చేసినట్లయితే అటువంటి రిపోర్ట్ని పోలీసు వారు స్వీకరించి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మోడిఫై చేసి సెక్షన్ 173 బిఎన్ఎస్ఎస్లో తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఈ సెక్షన్ 173లో కంప్లైంట్ ఏ విధంగా ఇవ్వచ్చు, ఈ కంప్లైంట్ ఇవ్వడానికి దానికి సంబంధించిన పరిధి ఏంటి, అదేవిధంగా దీనికి ఇన్వెస్టిగేషన్ ఏంటి అనే దాని మీద ప్రధానంగా 3 మోడిఫికేషన్స్తో ఈ సెక్షన్ 173ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా గత సెక్షన్లో సెక్షన్ 154లో ఏదైతే ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనకు దగ్గరగా ఆ సంఘటనకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ కంప్లైంట్ ఆ రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. కానీ సెక్షన్ 173లో మొత్తం మార్చడం జరిగింది. ఈ సెక్షన్ 173లో 0 ఎఫ్ఐఆర్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అంటే ఏదైనా సరే ఒక సంఘటన జరిగితే ఆ దగ్గరలోని ఏదైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కేసు నమోదు చేయించుకునే సిచ్యువేషన్ కల్పించడం జరిగింది. నంబర్ 1. రెండోది, ఎవరైనా సరే ఒక బాధిత వ్యక్తి సిచ్యువేషన్ జరిగిన తర్వాత స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి అనే నెసెసిటీ లేకుండా దాని స్థానంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏదైనా సరే ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన స్థలం నుంచి ఆ బాధిత వ్యక్తి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని ఉపయోగించి, అంటే ఒక ఫోన్ను ఉపయోగించి కానీ ఇంకోటి కానీ ఉంచి కానీ మెసేజ్ సెండ్ చేసినప్పటికీ కూడా దాన్ని పోలీసు వారు స్వీకరించాలి. అంటే ఎఫ్ఐఆర్, మెసేజెస్, వాట్సాప్, మెయిల్, ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క రిపోర్టు కూడా పోలీసు వారు స్వీకరించాలి. ఈ స్వీకరించిన రిపోర్ట్ని వితిన్ 3 డేస్లో ఆ కన్సెంట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని దగ్గర అఫీషియల్గా వాంగ్మూలం తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశాన్ని దీంట్లో కల్పించింది. సో మూడోది వచ్చేసరికి ద థర్డ్ వన్ ఈజ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. సో ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ జరిగితే ఆ సంఘటనకు పడే శిక్ష 3 సంవత్సరాలు పైబడి 7 సంవత్సరాలకు లోబడి ఉన్నట్లయితే అటువంటి కేసులకు ముందుగా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి పోలీసు వారికి ఒక సూచన ఇవ్వడం జరిగింది. అంటే 3 సంవత్సరాలు పైబడిన కేసులు ఏవైతే ఉన్నాయో, 7 సంవత్సరాలు లోబడి ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అటువంటి కేసులకు పోలీసు వారు రిపోర్ట్ తీసుకొని 14 రోజుల పాటు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అట్లా 14 రోజులు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అది కూడా వారి యొక్క హై అథారిటీస్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రేంజ్ అధికారులతో పర్మిషన్ తీసుకొని ఈ ఎఫ్ఐఆర్ని నమోదు చేయడం జరుగుతుంది. సో ఈ 3 కారణాలతో, ఈ 3 మోడిఫికేషన్స్తో నంబర్ 1 0 ఎఫ్ఐఆర్ సిస్టమ్, నంబర్ 2 ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, నంబర్ 3 ప్రిలిమినరీ ఎంక్వైరీ సిస్టమ్, ఈ 3 సిస్టమ్లతో ఈ నూతన సెక్షన్ 173ని ఇంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.